సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు కదా, చిన్న విషయం చెప్పండి. పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్ళిపోయారు. అంటే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోవడానికి కారణం అంటే వర్గపోరు కారణం అంటారా, ఇతరత్ర కారణాలు అంటారా? కొంత ఆయనను పార్టీలో విశ్వాసం కల్పించడానికి పార్టీ నాయకత్వం చొరవ చూపకపోవడం కారణమని నేను భావిస్తాను. అంతే. పార్టీలో ఆ నందీశ్వర్ గౌడ్కు విశ్వాసం ఉండే విధంగా పార్టీ నాయకత్వం స్పందించలేదనేది నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు? ఇక అది వ్యక్తిగత ఆలోచనలు, ప్రయోజనాలు కొన్ని అప్పుడప్పుడు బయటకు వస్తాయి. ఆ విషయంలో అలా జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. పటాన్చెరులో అంటే బీసీ వర్గంలో అతను ఒక బలమైన నాయకుడు, బీసీలో కూడా ఆర్థికంగా కావచ్చు, అర్థబలంలో అన్నింటిలో కూడా సమర్థుడు. అది చాలా దురదృష్టకరమైన విషయం. పార్టీ నాయకత్వం చొరవ తీసుకుపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు వరకు కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు. టీఆర్ఎస్లో చర్చలు జరిగాయి, టికెట్ కూడా కన్ఫామ్ అయింది, అంత చర్చలు జరిగింది. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి మాట్లాడడంతోనే ఆగి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు కూడా ఆయన అతనికి టికెట్ ఇవ్వడానికి కూడా పరిశీలించాల్సి వచ్చింది అన్న పరిస్థితి వచ్చింది అంటుంటారు. అప్పుడు లేదు, నేను డి శ్రీనివాస్ గారు ఇద్దరం బాగా ఒప్పించాం. తర్వాత రాహుల్ గాంధీ గారి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేయించాం. సో ఎందుకంటే తెలంగాణ వచ్చిన నేపథ్యంలో ఒక తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుడు పార్టీ మారడం అంటే ఒక బ్యాడ్ మెసేజే కాకుండా బలైన వర్గానికి సంబంధించిన వాడు, 12 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్గా ఉన్నవాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం మంచిది కాదు అనే ఉద్దేశంతో దానికి అడ్డుకట్ట వేయడానికి, వలసలకు అడ్డుకట్ట వేయడానికి మేము చాలా ప్రయత్నం చేశాం. మేము ఐ థ్యాంక్ హిమ్ ఫర్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ ద పార్టీ. కానీ తదనంతర పరిణామాలలో కొంత దురదృష్టం జరిగింది. ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను. నందీశ్వర్ గౌడ్ లాగా మరింత మంది పార్టీ వీడే అవకాశం ఉందంటున్నారు కదా కొంత. నాకైతే తెలీదు, అటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు రావడానికి ఏ రకంగా కృషి చేస్తున్నాం అనేది చర్చించుకోవాల్సిన అవసరం. అలాంటి సందర్భాలు ఉంటే పీసీసీ చూసుకుంటారులే అని ఊరికే ఉంటారా? మీ వంతు క్రమంగా సీనియర్ పొలిటిషియన్ నిలవరించే ప్రయత్నం చేస్తారు. నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, నందీశ్వర్ గౌడ్తో 3 గంటలు మాట్లాడాను. పార్టీలో బీజేపీలోకి వెళ్ళే ముందు కాదు, ఆలోచన రాకముందే ఆయనకు విశ్వాసాన్ని పెంచడానికి. సరే, తదనంతర పరిణామాలకు ఆయనకు విశ్వాసం సన్నగిల్లింది, పోయింది. ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది. మరి ఇప్పుడు అదే పటాన్చెరులో అంతటి బలమైన బీసీ నాయకుడిని తీసుకురావడం, అంతటి బలం కాదు, బలమైన నాయకుడిని వెతుక్కోవాలి. సరే, ఎవరు ఇండిస్పెన్సిబుల్ కాదు. ప్రత్యామ్నాయంగా పార్టీ పటిష్టంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు మేము తప్పనిసరిగా చేస్తాం. జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్, subscribe to iDream News.